హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుల్ అవుతారా, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరు విన్నర్ అవుతారనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో నామినేషన్లో ఎవరెవరు నామినేషన్లో ఉన్నారో, అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో మనీ టాస్క్ జరిగింది కదా, ఆ మనీ టాస్క్లో ఎవరెవరికి ఎంతమంది వచ్చింది, అదేవిధంగా బర్ని గారు ఎలా క్యాప్టెన్ అయ్యారో, అదేవిధంగా సంజన గారిని జైల్లో వేయడం జరిగింది. సో ఎందుకు జైల్లో వేశారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఉంది. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లోకి కామనర్స్ ఈరోజు వెళ్ళుతున్నారు, అంటే ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే దయచేసి నా 5 minutes వీడియో కంప్లీట్గా చూడండి. మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే క్లారిటీ అయితే వస్తుంది. అదేవిధంగా నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీకు బిగ్ బాస్ సంబంధించిన ఎపిసోడ్ కన్నా ముందే అప్డేట్స్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అండి. 100% నా ఇన్స్టా ఐడిలో జెన్యూన్ అప్డేట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అసలైన మాటకి వెళ్ళిపోదాము. లాస్ట్ క్యాప్టెన్ కళ్యాణ్ పడాలా అన్నారు కదా, మళ్ళీ ప్రోమోలో బర్ని గారు క్యాప్టెన్ బ్యాడ్జ్ కనిపిస్తుంది. అలా ఎలా క్యాప్టెన్ అయ్యారని అందరూ అడుగుతున్నారు. సో బర్ని గారు క్యాప్టెన్కి టాస్క్ ఏం జరగలేదు. బర్ని గారిని బిగ్ బాస్ టీం క్యాప్టెన్ చేయడం జరిగింది. అది ఓన్లీ మనకు BB7లో అమర్దీప్ చౌదరికి క్యాప్టెన్ ఇచ్చారు, ఉత్తితి క్యాప్టెన్. సేమ్ ఆ ఉత్తితి క్యాప్టెన్ బర్ని గారికి ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి హార్మోని దెబ్బతినకుండా ఒక హెడ్ ఉండాలని చెప్పి ఓన్లీ బిగ్ బాస్ బ్యాచ్ క్యాప్టెన్ బ్యాచ్ ఇచ్చి నీవు నిర్వహించని చెప్పి చెప్పడం జరిగింది. సో బర్ని గారికి ఎలాంటి క్యాప్టెన్ టాస్క్ జరగలేదు. అదేవిధంగా బర్ని గారి క్యాప్టెన్ అవడం వల్ల తనకి ఇమ్యూనిటీ అనేది ఉండదు. ఓన్లీ జస్ట్ ఒక హెడ్గా మానిటర్ చేయాలని చెప్పి క్యాప్టెన్ బ్యాచ్ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ లేదా నామినేషన్లో ఉండడం అయితే జరిగింది, ఇంక్లూడింగ్ కళ్యాణ్ పడాలతో సహా. కళ్యాణ్ పడాలో కూడా నామినేషన్లో ఉన్నాడు. అది ఎలా అనేది మీకు క్లియర్గా చెప్తాను. అంతకన్నా ముందు బిగ్ బాస్ హౌస్లో మనీ టాస్క్ జరుగుతుంది కదా, ఆ మనీ టాస్క్లో ఎవరికి ఎంతెంత మనీ వచ్చిందనేది మాట్లాడదాము. ఈ టాస్క్లో కళ్యాణ్ పడాలో పాల్గొన్నాడు. ఓన్లీ బిగ్ బాస్ హౌస్ ఉన్నట్టు రిమైనింగ్ కంటెస్టెంట్ అయితే పాల్గొనడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ఉన్నట్టు కంటెస్టెంట్లకు ఎవరికి ఎంత మనీ వచ్చిందంటే, ఇమాన్యుల్కి 2,50,000, తనుజ గారికి 2 లక్షలు, డిమాన్కి 1,50,000, బర్ని గారికి 1 లక్ష, సుమన్ గారికి 50,000, సంజన గారికి 0. సో సంజన గారికి మనీ ఏం రాలేదు. అందుకోసం బిగ్ బాస్ సంజన గారిని బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి జైల్లో అయితే వేయడం అయితే జరిగింది. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఎలా నామినేషన్లకు వచ్చాడు, ఎలా ఓటింగ్కి వచ్చాడు అంటే, బిగ్ బాస్ ఫినాలే ఓటింగ్ అనేది ఈరోజు రాత్రి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. అందుకోసం తను కూడా ఓటింగ్లో ఉండడం అయితే జరిగింది. అదే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్. ఎందుకంటే లాస్ట్ వీక్ కళ్యాణ్ పడాల నామినేషన్ లేకపోవడం వల్ల తన ఓటింగ్ అనేది కొంచెం డ్రాప్ అయిందని సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అయింది కదా. సో ఎలాగైనా బిగ్ బాస్ ఆ పుకార్లో రావద్దని చెప్పి టికెట్ ఫినాలే ఓటింగ్ అనేది, అంటే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఓటింగ్ అనేది ఈరోజు నైట్ నుంచే స్టార్ట్ చేయబోతున్నారు. అంటే 20 డేట్ వరకు, అంటే ఆల్మోస్ట్ 12 రోజులు ఫినాలే ఓటింగ్ అనేది జరుగుతుంది. ఈ 12 రోజులు మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు విన్నర్ కావాలనుకుంటారో వాళ్ళకు దయచేసి ఓటేయండి. రిమైనింగ్ కంటెస్టెంట్ల గురించి పట్టించుకోకండి. మీరు ఎవరు విన్నర్ కావాలనుకుంటారో వాళ్ళకే వేయండి. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కూడా గుడ్ న్యూస్. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఈ రోజు నుంచి ఓటింగ్లో ఉంటాడు కాబట్టి అది వాళ్ళకు గుడ్ న్యూస్. అదేవిధంగా ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వస్తున్నారు అంటే, బిగ్ బాస్ హౌస్లోకి ఆడియన్స్ ఎందుకు వస్తున్నారు అంటే కొన్ని క్యూఏ క్వశ్చన్లు అడగడానికి. అంటే బిగ్ బాస్ కొన్ని క్వశ్చన్లు ఏ కంటెస్టెంట్ ఏ క్వశ్చన్ అడగాలని చెప్పి బిగ్ బాస్ ముందే ప్రిపేర్ చేసి ఆడియన్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వాళ్ళకు క్వశ్చన్లు అడిగి వాళ్ళు ఎలాంటి ఆన్సర్ ఇస్తారనేది దానిపైన విన్నర్ డిపెండ్ అయినట్లు బిగ్ బాస్ కొన్ని ప్లాన్ చేస్తారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. అలాగే బిగ్ బాస్ ఉన్నటువంటి కంటెస్టెంట్లకు మ్యాక్సిమం ఆడియన్స్ కళ్యాణ్ పడాలని తనుజని చాలా ఎక్కువ క్వశ్చన్లు అడిగారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా అన్అఫీషియల్ పోలింగ్లో ఎవరి ఓటింగ్ ఎలా ఉందని ఒకసారి మనం పరిశీలిస్తే, మొత్తము 7 మెంబర్స్ ఉన్నారు కదా. నిన్న రీతు చౌదరి ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో 7 మెంబర్స్ ఉన్నారు. కళ్యాణ్ పడాల, తనుజ, సుమన్ శెట్టి,
డెమాన్ పవన్, సంజన గల్లాని, ఇమాన్యుయల్, బర్నీ. సో వీళ్ళల్లో ఓటింగ్ అనాలిసిస్ ఒకసారి అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము విన్నర్కి సంబంధించిన ఓటింగ్ ఒకసారి అన్అఫీషియల్ కొనసాగి చూస్తే కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 32%లో కొనసాగుతుంది. తనుజ ఓటింగ్ అనేది 29%లో, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 10%లో, సుమన్ ఓటింగ్ అనేది 7%లో, డిమాన్ ఓటింగ్ అనేది 7%లో, సంజన ఓటింగ్ అనేది 7%లో, బర్నీ ఓటింగ్ అనేది 6%లో కొనసాగుతుంది. ఫినాలే ఓటింగ్లో ఓన్లీ ఇద్దరికి మాత్రమే టఫ్ అయితే కొనసాగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ కళ్యాణ్ పడాలు తనుజ వీళ్ళిద్దరి మధ్యలో 2 or 3% డిఫరెన్స్ మాత్రం ఉంది. 100% వీళ్ళిద్దరి మధ్యలో విన్నర్ అనే కొనసాగుతుండో. ఇమాన్యుయల్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. సో తను విన్నర్ రేస్కి చాలా దూరంలో అయితే ఉండడం జరిగింది. వీళ్ళిద్దరే కళ్యాణ్ పడాల నువ్వా నేను అన్నట్లు బిగ్ బాస్ కప్పు కోసం వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం అయితే మొదలైంది. ఈ యుద్ధంలో కళ్యాణ్ పడాల గెలుస్తాడా, ఒక కామనర్ గెలుస్తాడా, లేకపోతే ఒక సెలబ్రిటీ గెలుస్తాడా అనేది మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో. ఒక కామనర్ అయితే కళ్యాణ్ పడాలకు ఓటేయండి, ఒక సెలబ్రిటీ గెలవాలనుకుంటే తనుజకు ఓటేయండి, మన తెలుగువాడు గెలవాలంటే కళ్యాణ్ పడాల గెలవండి, కర్ణాటక అమ్మాయి గెలవాలంటే తనుజకు ఓటేయండి. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసి గెలిపించాలని మనసారా కోరుకుంటూ నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.